ఆత్మ బంధువులందరికీ ఆత్మ నమస్కారాలు. ముందుగా నా కన్న తల్లిదండ్రులకు, సమస్త గురుమండలికి, విశ్వానికి, ప్రకృతి మాతకు, ధ్యాన గురువైన పత్రిజీ సార్కు, అమ్మ స్వర్ణమాలకు, మనందరికీ ఇంత మంచి ప్లాట్ఫామ్ అందించిన మహోత్తర్ ఫౌండేషన్ వ్యవస్థాపకులైన రంగనాథ్ సార్కి నా హృదయపూర్వక ఆత్మ ప్రణామాలు. జూమ్లో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా నా ధన్యవాదములు మాస్టర్స్. ముందుగా ప్రాణాయామం చేసుకుందాము. ఎడమ చేతిలో చిన్ముద్ర, కుడి చేతిలో విష్ణుముద్ర. ఎడమ చేతిలో చిన్ముద్ర పెట్టుకొని తొడపైన పెట్టుకోండి. బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. శ్వాస తీసుకోండి, హోల్డ్ చేయండి. అనులోమ విలోమ ప్రాణాయామం. పొడి ముక్కు నుంచి శ్వాస వదలండి. మళ్ళీ పొడి ముక్కు నుంచి శ్వాస తీసుకొని హోల్డ్ చేసి ఎడమ ముక్కు నుంచి వదలండి. బ్రీత్ ఇన్, హోల్డ్, బ్రీత్ అవుట్. 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 శ్వాస తీసుకోవాలి. వదిలేటప్పుడు మాత్రం తీసుకునే దానికంటే చాలా నెమ్మదిగా వదలాలి. బ్రీత్ ఇన్, హోల్డ్, నెమ్మదిగా. బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. బ్రీత్ ఇన్, హోల్డ్, నెమ్మదిగా శ్వాస వదలండి. బ్రీత్ అవుట్. బ్రీత్ ఇన్, హోల్డ్, 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 బ్రీత్ అవుట్. ఓకే మాస్టర్స్, ముద్రలు అలాగే ఉంచుకోండి. సూర్యనాడి చంద్రనాడి ప్రాణాయామం చేసుకుందాము. ముందుగా చంద్రనాడి ప్రాణాయామం. బ్రీత్ ఇన్, హోల్డ్, బ్రీత్ అవుట్. 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 ఇప్పుడు కుడి ముక్కుతోటి బ్రీత్ ఇన్, హోల్డ్, బ్రీత్ అవుట్. సూర్యనాడి ప్రాణాయామం. బ్రీత్ ఇన్, హోల్డ్, బ్రీత్ అవుట్. 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 ఓకే మాస్టర్స్, అందరు కూడా ఒక గ్లాస్ వాటర్ తీసుకోండి. కింద కూర్చున్నట్టయితే ఒక బట్ట కానీ మ్యాట్ కానీ వేసుకొని కూర్చోండి. అదే చైర్లో కూర్చున్నట్టయితే కళ్ళజోడు ఉంటే కనుక ముందే తీసి పక్కన పెట్టండి. కాళ్ళు రెండు ఇలా క్రాస్ చేసుకొని వేళ్ళలో వేళ్ళు వేసుకొని ఇలా ధ్యాన ముద్రలు పెట్టుకొని ఒళ్ళో పెట్టుకోండి. కళ్ళు రెండు మూసుకోండి.
నిరంతరంగా సహజంగా సరళంగా జరుగుతున్న శ్వాసను మాత్రమే గమనించండి మాస్టర్స్. ఎటువంటి నామము లేదు, ఎటువంటి రూపము లేదు, ఎటువంటి జపము లేదు, ఎటువంటి మంత్రము లేదు. శ్వాస లోపలికి ఎలా వెళ్తుంది, శ్వాస బయటికి ఎలా వస్తుందో దాన్ని మాత్రమే గమనించండి. శ్వాస మీద ధ్యాస పెట్టి ధ్యానం చేద్దాం మాస్టర్స్. శ్వాసధార మీద ధ్యాస ద్వారా ఆలోచనలు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. ఆలోచనల్ని కట్ చేస్తూ మరలా శ్వాస మీదే ధ్యాస పెట్టినప్పుడు మాత్రమే మెల్లిమెల్లిగా మన ఆలోచనలు అనేవి తగ్గుతూ వస్తూ ఉంటాయి. అలా ఆలోచనల్ని కట్ చేస్తూ శ్వాస మీద ధ్యాస పెట్టినప్పుడు మెల్లిమెల్లిగా మన మనసు అనేది శూన్యం అవుతుంది. మనం ఆలోచన రహిత స్థితికి చేరుకుంటాము. అప్పుడు మన బ్రహ్మరంధ్రం గుండా విశ్వమయ ప్రాణశక్తి అపారంగా మన శరీరం లోపలికి, మన శరీరంలో ఉన్న ప్రతి ప్రాణనాడిలోకి, నాడి మండలంలోకి, ప్రతి కణకణంలోకి, అణువణువులోకి వెళ్తుంది. మన నాడి మండలం ఏదైతే ఉందో అది గత జన్మల కర్మల వల్ల నిర్మితమై ఉంటుంది. అదే మనం పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు అయితే ఏవేవైతే సబ్ కాన్షియస్ మైండ్లో సరికాని ఆలోచనలు, భయాలు, బాధలు, కోపము, దుఃఖము, ద్వేషము, అహంకారము, అలాగే అనారోగ్యాలు, ఇలాంటివన్నీ పదే పదే మననం చేస్తూ అనుకుంటూ వేస్తూ ఉంటాము. అవన్నింటి వల్ల కూడా మన శరీరంలో ప్రాణనాడిలో బ్లాకేజెస్ ఏర్పడతాయి. ఈ అపారమైన విశ్వశక్తి తీసుకున్నప్పుడు ఆ బ్లాకేజెస్ అన్ని కూడా మెల్లిమెల్లిగా క్లియర్ అయిపోతూ ఉంటాయి. అందుకే ఆలోచనల్ని కట్ చేస్తూ మరలా శ్వాస మీదే ధ్యాస పెట్టాలి అని ఎరుకతో శ్రద్ధగా ధ్యానం చేయండి. శ్వాసని మాత్రమే గమనించండి. మనకి ఎటువంటి గురువు లేరండి, శ్వాసే మన గురువు. శ్వాస ద్వారా మీద ధ్యాస ద్వారా ఇప్పుడు మనం మ్యూజిక్ తో కనెక్ట్ అయ్యి ధ్యానం చేసుకుందాం మాస్టర్స్.
లాస్ట్ 1 minute మాస్టర్స్. ఎవరు కళ్ళు తెరవద్దు. మెల్లిగా మన బాహ్య స్థితిలోకి వద్దాము. లాస్ట్ 30 seconds. మెల్లగా మీ రెండు అరచేతులను విడదీస్తూ రెండు కళ్ళ పైన పెట్టుకోండి. 5, 4, 3, 2, 1, 0. రెండు అరచేతులను చూసుకోండి మాస్టర్స్. ఇంత చక్కటి ధ్యానానికి ప్రకృతి సహకరించినందుకు ఒకసారి గట్టిగా క్లాప్స్ చేసుకుందాము. అందరు కూడా ఒక గ్లాస్ వాటర్ తీసుకోండి. ఈ మే నెలలో వచ్చిన వాళ్ళు, ఈ నెలలోనే వచ్చిన వాళ్ళకు ఈ 11 గంటల ధ్యానం కూడా జాయిన్ అవుతున్నారు, రోజు చేసుకుంటున్నారు కదా. ఎలా అనిపిస్తుంది ఏంటి అనేది కూడా అందరూ అన్మ్యూట్ చేసుకొని ఒకరి తర్వాత ఒకరు మాట్లాడొచ్చు. ప్రతి ఒక్కరు కూడా అన్మ్యూట్ ఆప్షన్ ఉంది మాస్టర్స్ అందరికి. రోజు ఈ 11 గంటల ధ్యానం చేసుకుంటున్నారు కదా, ఎలా ఉంది ఏంటి. ఈ సార్ మాట్లాడండి సార్, శ్రీనివాస్ సార్. నమస్తే మేడం. నమస్తే సార్, మాట్లాడండి సార్. మేడం బాగుంది మేడం. యాక్చువల్ గా చాలా రిలాక్స్డ్ గా ఉంటుంది. అండ్ మీరు కొంచెం ప్రాణాయామం కొంచెం చాలా ఫాస్ట్ గా కానిస్తున్నారు మేడం. ఫాస్ట్ అవుతుందా సార్? కొంచెం మేక్ ఇట్ స్లో, జస్ట్ మేక్ ఇట్ స్లో. బాగుంది కానీ బాగా చేస్తున్నారు కానీ మరీ ఫాస్ట్ గా ఉంటుంది. ఓకే అండ్ సార్. ఇంకొకటి మేడం, ఇప్పుడు మ్యూజిక్ పెట్టారు కదా, హెవీ సౌండ్ మేడం. అది దానివల్ల సౌండ్ సార్, డిస్టర్బెన్స్, సార్ అయితే హెడేక్. ఏం చేయాలంటే దానికి మీరు ఇప్పుడు మేము మ్యూజిక్ స్టార్ట్ చేస్తాం కదా, మీరు ముందే కొంచెం సౌండ్ తక్కువ చేసుకొని పెట్టుకోవాలి ఫోన్లలో. అది ఏమవుతుందంటే, ఓకే నేను చేస్తాను, మళ్ళీ మీరు మాట్లాడినప్పుడు నాకు వినపడదు. లాస్ట్ కు లాస్ట్ కు వినపడదు అంటున్నారా? ఆ, బాగా ఇదేంటంటే హెవీగా ఉంది మేము మేడం. ల్యాప్టాప్ లో 100% పెట్టాం సార్. ల్యాప్టాప్ లో కూడా తగ్గిస్తాము, మాట్లాడేటప్పుడే పెంచుతాం, తర్వాత తగ్గిస్తాం, కానీ మీకు చాలా ఫోన్ హెవీగా వచ్చేటప్పటికి ఉంది ఎక్కువ మేడం. వస్తుంది అన్నట్టు. చాలా హెవీగా ఉంది, కొంచెం ఇదవుతుంది అనమాట. 50% పెడతాం సార్, 100% ఉండదు మనకు. 50% పెడతాం. 100% ఎప్పుడు క్లాస్ అయ్యేటప్పుడు మాత్రమే 100% పెడతాం. ఎవరమైనా ఇప్పుడు ఓకే, మనకు హోస్ట్ చేసే ఓకే, మాస్టర్స్ అందరు కూడా అంతే ఓకే, అన్నమాట. మిగిలిన మేడమ్స్ అయినా, ఓకే, సార్ అయినా, నేనైనా అందరం అంతే. ఓకే. 50% పెడతాం, అంత ఎక్కువ ఏం పెట్టం సార్. కాకపోతే ఏంటంటే మీరు మేడం, ఏం నాకు చేయాలంటే అంత డిస్టర్బెన్స్ గా ఉందంటే ఫోన్ లో కొంచెం వాల్యూమ్ తగ్గించుకోవాలి. అంటే ల్యాప్టాప్ లో అంటే మళ్ళీ మధ్యలో మాకు ఎందుకు. ల్యాప్టాప్ లో మాకు ఇంకా చాలా తక్కువ. 50% అసలు ఫ్యాన్ వేస్తే కాదు, 100% కూడా ఫ్యాన్ వేస్తే సరిగ్గా వినపడదు. మేము ఫ్యాన్లు ఆఫ్ చేసుకొని కూర్చుంటాం ల్యాప్టాప్ ముందు, తెలుసా మీ అందరికి? ప్రతి ఓకే, ఒక్కరు హోస్ట్ చేసే వాళ్ళు ఫ్యాన్ వేసుకుంటే మాకు మాస్టర్ చెప్పే క్లాస్ కూడా వినపడదు, చాలా తక్కువ వస్తుంది. ఓకే. మీకు ఫోన్లలో ఎక్కువ వస్తుంది కాబట్టి వాల్యూమ్ తగ్గించుకోవాలి. నేను ల్యాప్టాపే పెట్టాను మేడం. ల్యాప్టాప్ లోనే హెవీగా వస్తుంది. కొంచెం తగ్గించుకోండి సార్ అందులోనే మీరు. అంటే మళ్ళీ మళ్ళీ చేసుకున్నప్పుడు మధ్యలో తగ్గించుకోండి. మధ్యలో సరే, డిస్టర్బ్ అవుతామని. ప్రాణాయామం అన్నారు కదా, ప్రాణాయామము నేను ఇంకా స్లోగా చేపించడానికి ప్రయత్నం చేస్తాను. అంటే టైం ఎక్కువ పోతుంది కదా సార్, మనకు 1 hour ధ్యానం కాబట్టి ఫాస్ట్ గా చేపించేసి ధ్యానంలో కూర్చోబెడతాం అనమాట అలా. ఓకే మేడం. సరే, ఒక ఆ, 3 సెట్లు చేసుకుందాం ఇప్పటి నుంచి, 5 సెట్లు కాకుండా. మళ్ళీ నేను ఎప్పుడైనా కనుక క్లాస్కి వస్తే, అంటే 11 గంటలకు మేడం ఉంటే ఎక్కువ అవైలబిలిటీలో ఆ, మేడం వస్తారు కాబట్టి, నేను అవును. కనుక వచ్చినప్పుడు నేను 3 సెట్లే చేపిస్తా, స్లోగా చేపిస్తాను సార్. ఓకే 5 మేడం. కాకుండా. నాకున్న మెయిన్ ప్రాబ్లం ఏంటంటే, ఐఎమ్ అనేబుల్ టు కాన్సన్ట్రేట్ అన్నమాట. ఓకే సార్. యాక్చువల్ గా చాలా రిలాక్స్డ్ గా ఉంటుంది. ఆ, మధ్య మధ్యలో డిస్టర్బెన్స్ కొంచెం అదే. అదే సార్, మ్యూజిక్ ఒకటి మీరు తగ్గించుకోండి, సౌండ్ తగ్గించుకుంటే ఓకే, వాల్యూమ్ సరిపోతుంది. ఓకే మేడం. థ్యాంక్ యూ. ఓకే థ్యాంక్ యూ సార్. వెరీ మచ్ మేడం. ఓకే చాలా సార్. బాగుంది. థ్యాంక్ యూ సార్. మాస్టర్స్ ఇంకా ఎవరైనా మాట్లాడాలనుకుంటే కనుక, సార్ అయితే మీరు నంబరు నాది నేను చాట్ బాక్స్ లో పెడతాను, మీరు తీసుకోండి, నేను మాట్లాడుతుంటా ఈ లోపు. ఎందుకంటే పిరమిడ్ గురించి అడిగారు కదా మొన్న. అవును మేడం, అవును మనకు మేడం. తెలిసిన సార్ ఒకరు ఉన్నారు హైదరాబాద్ లో, తను మేడం, మేడం, నిన్న అది చాట్ బాక్స్ లో పెడతా, తీసుకోండి సార్. మేడం. మాస్టర్స్ ఇంకా మన 11 గంటల ధ్యానం చేస్తుంటే ఎలా ఉంది ఏంటి అనుభవాలు పంచుకోవచ్చు. ప్రతి ఒక్కరు అన్మ్యూట్ చేసుకొని మాట్లాడండి. విపుల కుమారి అని ఉంది కదా మేడం, అన్మ్యూట్ చేసుకోండి మేడం మీరు. ఇది ఎవరిది మేడం చంద్రశేఖర్ సార్. నంబరు? నాదే సార్, నాదే సార్.
మీదే మేడం. ఉమ్. యువర్ గుడ్ నేమ్ మేడం? సుమా సుమా. అంటారు. సుమా. ఓకే. థ్యాంక్ యూ మేడం. ఓకే సార్. చంద్రశేఖర్ రావు సార్, కే అని ఉన్నారు, ఓన్లీ కే. అన్మ్యూట్ చేసుకోండి. కోటిలింగాచారి సార్, నాగలక్ష్మి మేడం, ప్రకాష కే. అన్మ్యూట్ చేసుకోండి మాస్టర్స్. మనము ఎంతవరకు మాట్లాడగలుగుతారో అంతవరకు. ధ్యానం ఎలా ఉంది ఏంటి అని చెప్పండి. ఎక్కువ ఏం అవసరం లేదు. ఏంటంటే ఇది ధ్యానం మాత్రమే కదా, క్లాసు అదో ఇదో కాదు కదా. 11 గంటలకు జాయిన్ అవుతుంటే మీకు ధ్యానం ఎలా ఉంది, ఎలా అనిపిస్తుంది, గంట చేస్తున్నారు కదా దాని గురించి. అందులో నెంబర్ ఉంది సార్, మీరు నా నంబర్ ఉంది కదా మీ దగ్గర, మీరు చెయ్యొచ్చు మేడం. సార్. ఓకే సార్. ఓకే మేడం. చంద్రశేఖర్ థ్యాంక్ యూ సార్ మేడం. అడిగారు, అందులో నంబర్ ఉంది, వాళ్ళు ఫోన్ చేయొచ్చు. కోటిలింగాచారి సార్ మాట్లాడండి సార్. నేను ఓల్డే మేడం, న్యూ కాదు. న్యూ ఓల్డ్ తో సంబంధం లేదు సార్, గంట కూర్చుంటున్నాం కదా సార్, రోజైతే కూర్చోం కదా. మ్యూట్ అయిపోయారు, ఒక్కసారి అన్మ్యూట్ చేసుకోండి. ధ్యానం చేస్తుంటే బాగానే ఉంది మేడం, మంచి ప్రశాంతంగా ఉంది. నాకు ఇదివరకు కోపం ఉండేది కానీ ఇప్పుడు కోపం చాలా వరకు తగ్గింది, ప్రశాంతంగా ఉంది. ఆరోగ్యం కూడా బాగానే ఉంది మేడం. అందరితో మంచిగా మాట్లాడగలుగుతున్నాను, చేస్తున్నాను. నేను వీలున్నప్పుడల్లా కొద్దిగా మూడ్ అవుట్ అయినప్పుడల్లా ధ్యానం కనీసం ఒక అర్ధ గంట పై దాకా కూడా కూర్చుంటాను, మౌనంగా కూర్చుంటున్నాను. మంచి పీస్ఫుల్గా ఉంది మేడం నాకు. ఓకే సార్. అంటే మనకు క్లాస్ లో ఏంటంటే అర్ధ అవును, గంటే అవుతుంది కదా సార్ ధ్యానం, ఉదయమైనా అవును, రాత్రైనా అంతే కదా. ఇది అవును. మనకు ధ్యానం మాత్రమే పెట్టాం కాబట్టి ఇప్పుడు ఎలా ఉంది ఈ ధ్యానం సమయం అనేది అడుగుతున్నాను సార్. అంటే నేను రిటైర్మెంట్ అయినాం కాబట్టి నాకు అనుకూలంగా ఉంది. ఎనీ టైం అనుకూలంగా ఉంది మేడం. ఓకే సార్, థ్యాంక్ యూ. చాలా మార్పులు చేసుకున్నారు మీ జీవితంలో. చాలా బాగుంది సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. వీలైనంత వరకు ఈ 11 గంటల ధ్యానాన్ని కూడా మిస్ అవ్వకండి సార్, ఎందుకంటే గంట అవుతుంది అవునవును. కదా మనకి. నాగలక్ష్మి మేడం మీరు పెట్టారు 6 to 7 PM మనకు లేదు మేడం క్లాస్ అనేది. ఓన్లీ మార్నింగ్ 5 to 7 ఉంటుంది. అలాగే ఇప్పుడు 11 to 12 ఉంటుంది. నైట్ కూడా 9 to 10 ఉంటుంది కానీ అప్పుడైతే లేదు మేడం మనకి, మన జూమ్లో లేదు, ఆ టైమింగ్స్ అయితే లేదు. నాగజ్యోతి మేడం, మీకు ఎలా అనిపిస్తుంది ఈ గంట ధ్యానం? నాకైతే చాలా బాగుంటుందండి. నైట్ టైం కన్నా మార్నింగ్ టైం కన్నా నాకు ఈ టైం అయితే చాలా బాగుంది. నైట్ ఏంటంటే మనం ధ్యానం కుదిరేటప్పటికి మ్యూజిక్ ఆగిపోతుంది, అయిపోతుంది, ఈ లోపు క్లాస్ స్టార్ట్ అయిపోతుంది. ఇది 1 hour కాబట్టి మనకు ఒక పావు గంట అలా ఇలా మిస్ అయినా ఒక అరగంట పీస్ఫుల్ గా కూర్చోగలుగుతాం. నాకైతే ఇది బాగుంది టైమింగ్స్. ధ్యానం బాగా కుదురుతుంది కదా మేడం ఎలాగ. 1 hour చేస్తున్నాం కాబట్టి ధ్యానం బాగా కుదురుతుంది. మార్నింగ్ అనుకోండి ఒక అరగంటే మనం అలా అలా సర్దుకుని కూర్చుని చేసేటప్పటికి ఒక పావు గంట ఏనా ఆలోచనలు వచ్చినా చేసినా మళ్ళీ ఇంకో పావు గంట మిస్ అయిపోతుంది. ఈ లోపు మళ్ళీ మ్యూజిక్ ఆగిపోవడం అలా జరుగుతుంది కదా. నైట్ టైం కూడా అంతే. కానీ ఇది మాత్రం 1 hour చేస్తున్నాం కాబట్టి చాలా పీస్ఫుల్ గా ఉంటుంది. నాకైతే నచ్చింది ఈ క్లాస్ అయితే. ఓకే మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇప్పుడు ఎవరు అది మిస్ ఈ టైం అవ్వకపోయినా అందరికీ అనుకూలమైన టైం మేడం. ఆ, ఈ టైం ఓ, అందరికీ అనుకూలమైన టైం. లేడీస్ కి అంటే కొద్దిగా ఇంట్లో ఉండే వాళ్ళకంటే, నైట్ డ్యూటీ ఆ, చేసే వాళ్ళకంటే ఇంకా ఇది అనుకూలమైన టైం. ఆ, వాళ్ళకి ఇంటి దగ్గర రిటైర్డ్ పీపుల్ ఇంట్లో ఉంటారు కదా సార్, ఇంట్లో ఉండే ఆ, వాళ్ళకి ఎవరికైనా ఇది అవునవును. లేట్ కన్వీనియంట్ ఉంటుంది ఈ టైం నైట్ అనేది. నైట్ డ్యూటీ చేసే వాళ్ళకి కూడా ఇది చాలా అనుకూలమైనది. అవును సార్. నైట్ డ్యూటీ చేసి వచ్చి ఒక 7-8కి లేచి ఫ్రెష్ అప్ అయ్యి టిఫిన్ తిని అయ్యాలకనే 11 అవుతుంది. 11 నుంచి 12 దాకా ఫ్రెష్గా ధ్యానం చేసుకోవచ్చు. మళ్ళీ వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోవచ్చు. జెంట్స్కి అయితే మంచి టైం ఇది, వెరీ గుడ్ టైం ఇది. ఓకే మేడం. ఓకే సార్, థ్యాంక్ యూ. మేడం మీరు ఒకసారి అన్మ్యూట్ చేసుకొని మాట్లాడితే బాగుంటుంది మేడం. మెసేజ్లు చేస్తున్నారు, కాకపోతే అన్మ్యూట్ చేసుకోండి ఒక్కసారి. అన్మ్యూట్ చేసుకుని మాట్లాడితే మీరు ఏం మాట్లాడినా దానికి సమాధానం చెప్తారు మేడం గారు. మీరు చాట్ చేస్తున్నారు, అన్మ్యూట్ చేసుకుని మాట్లాడండి. తల అలా తిరుగుతూ ఉంది అంటే, బాడీ తిరుగుతున్నది అంటే మాత్రము ధ్యానం అన్నట్టే. కాకపోతే ఏంటంటే మీకు ఎక్కువగా ఎనర్జీ ఇప్పుడు ఇన్ని రోజులు తీసుకోక ఇప్పుడు తీసుకుంటున్నారు. అంటే ధ్యానంలోకి మీరు ఎప్పుడు వచ్చినారు ఏంటి అనేది కూడా కొంచెం క్లియర్గా తెలిస్తే, ఎప్పటి నుంచి చేస్తున్నారు అనేది తెలిస్తే కూడా ఇంకొంచెం మంచిగా చెప్పొచ్చండి మేడం. ఏం లేదు అందులో, ఆ మెసేజ్కి చాట్కి మాట్లాడేదానికి డిఫరెన్స్. ఒకసారి అన్మిట్ చేసుకోండి వీలైతే.
ఎనర్జీ ఎక్కువ అవుతే కూడా అలా అవుతుంది బాడీ. ఏం అవ్వదు అది. ధ్యానం చేసినంత సేపే ఉంటుంది. ధ్యానం చేసిన తర్వాత అయితే అలా అయితే ఏమి ఉండదు. యోగా లాగా అనిపిస్తుంది అంటే అదేం నాకు అర్థం కాలేదు మేడం. క్రాంతి సార్. మేడం ఆ మేడం గారికి అన్మ్యూట్ చేసుకునేది వచ్చినట్లేదు, మళ్ళీ మెసేజ్ పెట్టింది చూడండి ఎలా మాట్లాడాలని చెప్పి. అవునా? మేడం గారికి అది చెప్పండి మేడం, అక్కడ మైక్ బటన్ ఉంటుంది మీ నేను ప్రెస్ చేస్తాను సార్, లేదంటే ఒక్క నిమిషం. నాగలక్ష్మి ఎమ్ అని ఉన్నారు కదా. ఆ మేడం గారు. అన్మ్యూట్ మనము చేస్తే అవ్వట్లేదుగా సార్ మనం చేస్తే మనం అన్మ్యూట్. చేయలేము, ఆ మేడం కి చేసుకోవాలి. ఇప్పుడు అన్మ్యూట్ అయింది ఇప్పుడు మేడం గారు. ఓకే 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 సార్. మేడం మాట్లాడండి మేడం. గుడ్ మార్నింగ్ మ్యామ్. గుడ్ మార్నింగ్ మేడం. మీరు ధ్యానంలోకి ఎప్పటి నుంచి ధ్యానం చేస్తున్నారు? ధ్యానంలోకి ఎప్పుడు వచ్చారు? 1 year అయిపోయింది మ్యామ్. 1 year అయిపోయింది. ఇప్పుడు డిసెంబర్ నుండి స్టార్ట్ అయింది మేడం. ఇట్లా తిరగడము, బాడీ తిరగడము, మెడల్ తిరగడము, కిందికి వంగడం. మీరు ధ్యానంలోకి 1 year అవుతుంది వచ్చి, అంతేనా మేడం? మేడం వినిపిస్తుందా వాయిస్? మేడం నాగలక్ష్మి మేడం, మీ అందరికీ ఓకే కదా సార్? వాయిస్ వస్తుంది కదా నాది? వినిపిస్తుంది మేడం, మీ వాయిస్ వినిపిస్తుంది. వాయిస్ బాగుంది మేడం. తన వాయిస్ వినిపించట్లేదు నాకు. నాగలక్ష్మి మేడం ఒకసారి అన్మ్యూట్ చేసిన మాట్లాడండి. హలో మ్యామ్. 1 year అయిపోయింది మ్యామ్. డిసెంబర్ నుండి స్టార్ట్ అయింది మ్యామ్ నాకు తిరగడము. మీరు ధ్యానంలోకి వచ్చి 1 year అవుతుంది, కానీ మీకు డిసెంబర్ నుంచి ఇలా తిరుగుతూ ఉంది. అవును మ్యామ్. బాడీ మొత్తం తిరిగినట్టుగా అనిపిస్తుందా? తల తిరిగినట్టుగా అంటే ఎక్కడ ఎలా? మత్తుగా మెడల్ తిరగడము, నడుము ఊపడము, మళ్ళీ కిందికి వంగడము, మొత్తం రౌండ్ గా తిరగడము, ఇట్లా క్రాస్ గా అట్లా ఒక రకరకాలుగా బాడీ తిరుగుతుంది మ్యామ్. కూర్చున్న దగ్గరనే తిరుగుతుంది. అంటే ఎంత టైం చేస్తున్నారు మేడం మీరు ధ్యానం రోజు? నేను 2 hours అయినా 1.5 hour ఖచ్చితంగా చేస్తాను. ఆ 1.5 hour లో ఒక 5 minutes కూడా ఆగదు మ్యామ్. నేను అసలు మెడిటేషన్ ఉన్నానా నాకే డౌట్ వస్తుంది, కానీ మత్తునైతే ఉంటది. ఓకే. మార్నింగ్ చేస్తాను, మీరు ఈవినింగ్ అంటే చేస్తాను. మీరు నాకు ఎక్కడ కూర్చున్నారో అక్కడి నుంచి మీరు మళ్ళీ మీకు మెలకు వచ్చేటప్పటికి దూరంగా అయితే వెళ్ళిపోతున్నారా? ప్లేస్ చేంజ్ అవుతుందా మేడం ఉన్న దగ్గరే కాకుండా? చేయడం డైలీ చేయడం అంటున్నారా మ్యామ్? మీరు ప్లేస్ ఎక్కడ కూర్చున్నారో మీరు ధ్యానంలోంచి కళ్ళు తెరిచే వరకు మీరు కొంచెం దూరంగా ఉంటున్నారా? పక్కన అదే ప్లేస్ లో ఉంటున్నారా అంటున్నాను. అదేం లేదు కానీ కొంచెం ఏదో మాకు తెలియదు మ్యామ్, అంత గమనించలేదు నేను. ప్లేస్ అంటే మేడం ఇప్పుడు సిట్టింగ్ కూర్చున్నాను. లో ఒక దగ్గర కూర్చున్నాం, కరెక్ట్ గా ఒక మ్యాటో ఏదో వేసుకొని కూర్చున్నాం, అక్కడే ఉంటున్నారా కళ్ళు తెరిచినాక? లేదు దూరంగా ఉంటున్నారా? అక్కడనే ఉంటున్నాను. అక్కడనే ఉంటే మీకు లోపల జరుగుతుంది మేడం ప్రాసెస్, అది బయట ఏం జరగట్లేదు. అంటే బయట అయితే మన శరీరం కదలాలి కదా, శరీరం ఏం కదలట్లేదు. ధ్యానంలో అనుభవాలు వస్తున్నాయి. అలాగే సాధన కొంచెం ఎక్కువ పెంచుకోండి. అలా ఎందుకు అంటే మీకు యూనివర్స్ నుంచి మనం ఎప్పుడైతే ఆ శక్తి తీసుకుంటామో దానివల్ల ఆ ఎనర్జీ ఎక్కువైనప్పుడు కూడా అలా జరుగుతుంది. దానివల్ల ఏం ఇబ్బంది లేదు. ధ్యానంలో ఉన్నంత సేపే జరుగుతుంది, తర్వాత అయితే ఏమి ఉండదు. ఆ ఎనర్జీ కూడా మీకు రోజంతా కూడా చాలా ఉపయోగపడుతుంది. అట్లా అంటే ఎప్పుడు పాజిటివే కొంచెం. మేడం, అదైతే నెగిటివ్ అయితే కాదు. ఓకే ఓకే. కానీ నేను మామూలుగా మెడిటేషన్ పేరు విన్నా కూడా నేను మెడిటేషన్ ఇట్లా బాడీ కొంచెం కదిలినట్టు స్టార్ట్ అవుతుంది మ్యామ్ నాది. నేను స్కూల్లో టీచింగ్ చేస్తాను. ఓకే. మెడిటేషన్ అని పేరు వినగానే అక్కడ ఇట్లా అని మీకు చెప్తుంటే కూడా నా బాడీ కొంచెం ఇట్లా ఇట్లా రౌండ్ తిరుగుతున్నది. తొందరగా అట్లా అయిపోతుంది నా బాడీ, తిరగడం స్టార్ట్ అవుతుంది. మెడిటేషన్ లో కూర్చోకున్నా ఆ ఓకే. పేరు వింటేనే. మరి రోజంతా ఎలా ఉంటుంది మేడం మీకు ధ్యానం అయిపోయినాక? ఒక్కొక్కసారి నడుస్తుంటే కూడా ఇట్లా కదిలినట్టు అవుతుంది మ్యామ్. నేను ఒక మెడిటేషన్ లోకి వెళ్ళిన తర్వాత 1 గంట 2 గంటల వరకు అసలు ఆ మత్తు వదలదు. కొంచెం బాడీ ఇట్లా షేక్ అయినట్టుగా ఇక్కడ పడిపోతానో అన్నంత అవుతుంటది మ్యామ్. ఒక్కొక్కసారి ఏంది ఎట్లా అవుతుంది అని చెప్పి అందరిని అడుగుతున్నాం కానీ కరెక్ట్ ఆన్సర్ ఎవరు ఇవ్వట్లేదు. ఇట్లనే ఎనర్జీ వస్తున్నది, ప్రాసెస్ స్టార్ట్ అయింది, లోపల ఉన్న బ్లాకేజ్ ఓపెన్ అవుతున్నవి అని చెప్పి ఇదే ఆన్సర్ వస్తుంది. కానీ మీరు డిసెంబర్ నుండి స్టార్ట్ అయింది. మేడం మీరు ఇప్పుడు నైట్ మార్నింగ్ 2 సార్లు జాయిన్ అవుతారా మీరు క్లాసులలో? మార్నింగ్ అయితే కంపల్సరీ అర్చన మ్యామ్ది నేను కంపల్సరీ అవుతాను మ్యామ్. అది 5 to 6 అది
మార్నింగ్ రోజు ఇప్పుడు వస్తారా? మరి ఇప్పుడు సీనియర్ మాస్టర్స్ వచ్చినప్పుడు మీరు అన్మ్యూట్ చేసుకోవచ్చు కదా? ఇది ఐడియా నాకు తెలియదు మ్యామ్, తెలియదు ఎట్లా చేయాలో. సీనియర్ మాస్టర్ వచ్చినప్పుడు అన్మ్యూట్ చేసుకొని అడిగితే గనుక మీకు దీనికి క్లారిటీ కూడా వస్తది. వాళ్ళు ఎక్కువ అనుభవం ఉంటుంది కాబట్టి చెప్తారు. ఉమ్. కాకపోతే ధ్యానంలో చక్రాస్ యాక్టివేట్ అయ్యేటప్పుడు కూడా ఇలాంటిది జరుగుతూ ఉంది. ఒకటి ఏం చేస్తారంటే అంతవరకు మీకు సీనియర్ మాస్టర్ వచ్చి మీకు ఆన్సర్ చేసేంత వరకు ఏం చేస్తారు, మీరు ధ్యానం చేసినాక ధ్యానం కంప్లీట్ అయ్యాక కొంచెం భూమాతకి ఇట్లా మనము ఆ, యోగాలో చేపిస్తారు చూడండి. ఇట్లా చేతులు మొత్తం ముందుకు పెట్టి మన మోకాళ్ళ మీద ఇలా కూర్చొని అదే ఇట్లా దండం కూడా పెడుతుంటాం కదా దేవుడికి. ఆ ఆ, టైప్ ఆ, ఆ. పెట్టి భూమాతకు మీరు ఆ శక్తి ఎనర్జీని పాస్ చేస్తున్నట్టు చెయ్యండి. మీకు అట్లా ఎక్కువగా అనిపించి ఆ మత్తు వదలక 2-3 గంటలు కూడా బయటకు వచ్చినట్టు అనిపించకపోతే ఆ, అమ్మ నా ఎనర్జీ తీసుకో అని ఉమ్. ఇవ్వచ్చు మీరు. అంటే ఇప్పుడు శశాంకాసనంలో మనం వేరే వాళ్ళ వీక్ ఉన్న వాళ్ళకి కూడా సెండ్ చేయొచ్చా మ్యామ్ అది? అట్లా వేరే వాళ్ళకు వద్దు మేడం, భూమాతకు మాత్రమే చెయ్యండి. సరే. శశాంకాసనంలో కానీ శశికాసనంలో కానీ ఉండండి. వజ్రాసనంలో కూర్చుని 2 మోకాళ్ళు వైట్ చేసి 2 హ్యాండ్స్ ని నేలకు తాకిస్తూ ముందుకి రిలాక్స్ అయ్యి నుదురుని నేలకు తాకించి రిలాక్స్ అవ్వండి. అది బాగుంటుంది. అట్లా కూడా నాకు మెడిటేషన్ లో జరుగుతుంది మ్యామ్. అట్లా కూర్చొని మొత్తం నుదురు మొత్తం భూమాతకు తగిలిపోయి ఆ భూమాత అట్లా రాసుకుంటున్నది మేడం మొత్తం నుదురు అనేది. ఒక 10 నిమిషాలు, ఒక్కొక్కసారి 10 నిమిషాలు, ఒక్కొక్కసారి 5 నిమిషాలు, ఒక్కొక్కసారి 15 నిమిషాలు అలాగే ఉండిపోతున్నాను. అదే అంత రాసి 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 మళ్ళీ మెల్లగా లేవడం స్టార్ట్ అవుతుంది. మేడం ఇదంతా కూడా మీరు ఏదో గత జన్మ సాధన ఏదైతే చేసి ఉంటారో దానికే మీకు తొందరగా ప్రాసెస్ అనేది జరుగుతుంది. 1 year లో అందరికీ జరగాలని లేదు. అంతే ఇప్పుడు 1.5 hour 2 hours చేస్తున్న దానికే ఇలా అవ్వాలని కూడా లేదు. కాబట్టి మీరు ధ్యానంలో కూడా క్వశ్చన్ వేసుకొని కూడా కూర్చోవచ్చు. అసలు అంటే ఇలా ఎందుకు అవుతుందంటే అదైతే నెగిటివ్ అయితే కాదు. 100% మీకు చక్రాస్ అవన్నీ యాక్టివేట్ అవ్వడానికే. మన సోలు బయటికి వస్తుంది, మనతో మన సోలే మాట్లాడుతుంది, ఇవన్నీ అనుభవాలు వింటాం కదా. అట్లా అదైతే పాజిటివే. కాకపోతే సాధన కూడా దానికి ఇంకా చాలా ఎక్కువ చేయాల్సి కూడా ఉంటుంది. నైట్ అంతా చేసినా కూడా ఏం పర్వాలేదు, అట్లా కూడా చేయొచ్చు. కాబట్టి సీనియర్ మాస్టర్ వచ్చినప్పుడు మాత్రం ఖచ్చితంగా అన్మ్యూట్ చేసుకొని మాట్లాడండి. మనకు జూన్ నెలలో వస్తారు. లేకుంటే రాత్రి సమయంలో మీరు జాయిన్ అయితే రాత్రి కూడా ఎవరైనా సీనియర్ మాస్టర్ వచ్చినప్పుడు దాంట్లో ఆల్రెడీ మేము పోస్ట్లో పెడతాం కదా, అందులో చూసైనా మీరు అడగొచ్చు. అంటే నాకు అనుభవాలు కూడా వచ్చినాయి మ్యామ్. గౌతమ్ బుద్ధ స్టాచ్యూ కనిపించడము, ఒక వెలుగు లాంటిది కనిపించడము, మొత్తం లోతులలోకి వెళ్ళిపోవడము, అలా కొన్ని జరుగుతున్నాయి. అట్లా లోతులో వెళ్ళిపోతున్నప్పుడు లేచిపోయాను అనమాట 2-3 సార్లు. భయమైంది. లేసిపోవద్దు మేడం. అంటే ఇప్పుడు మీకు ఆ అనుభవం మాస్టర్స్ ఇస్తున్నారు, అయినా మీరు తీసుకోలేకపోతే అక్కడితో అది కట్ అయితే మళ్ళీ రావడం చాలా చాలా టైం పడుతుంది. అంటే దానికి సాధన ఎక్కువ అవసరం ఉంటుంది. కాబట్టి అట్లా ఎప్పుడు కూడా భయపడి బయటికి రాకండి. అలాగే జరగనివ్వండి, ఏమీ అవ్వదు. మాస్టర్స్ మనకు అది గత జన్మకు సంబంధించింది ఏంటి, మీరేంటి, ఎలా అనేది మనకు చూపిస్తున్నారు. కానీ మీరే తీసుకోవట్లేదు ఆ జ్ఞానాన్ని, వాళ్ళు అక్కడ ఇస్తున్నారు కానీ. ఒక రోజైతే మొత్తం ది- జ్యోతులు కనిపించినాయి మేము, పెద్దగా 2 జ్యోతులు. అక్కడ లాన ఒక చైన్ లాగా వచ్చేసింది. చైన్ లాగా వచ్చి ముందు తెచ్చిపెట్టి చేసారు. ఒకటి తర్వాత ఒక 2 వచ్చినాయి మేము జ్యోతులు. పాత టెంపుల్ లా ఉంది అది. మొత్తం పాత టెంపుల్, శ్రీకాళహస్తి ఎట్లా పాత ఉంటది గోడలు ఆ స్టోన్స్ తోటి బ్లాక్ గా ఆ రకంగా వచ్చి 2 జ్యోతులు చాగిపోయినవి. నేను ఇంకేమన్నా కనిపిస్తుందేమో అని చెప్పి నేను గమనిస్తున్నా మెడిటేషన్ లో. కానీ ఏం లేదు, 2 చేతులు ఇలా వచ్చేసి మొత్తం చీకటి రూమ్ లో ఆ వెలుగు తోటి మొత్తం కొంచెం ఆ రూమ్ అంతా వెలుగు కనిపించింది. 2 జ్యోతులు వెలుగు కనిపించాం మేము. అదేందో అర్థం కాలేదు. నేను అడిగినాను అసలు నా లైఫ్ ఏంటి, అసలు నా లైఫ్ ఎక్కడ పోతుంది, అసలు నేను ఏం చేశాను అని చెప్పి క్వశ్చన్ వేసుకొని కూర్చుంటే 2 ధ్యానంలో జ్యోతులు కనిపించినాయి. కూర్చునేటప్పుడే క్వశ్చన్ వేసుకోండి మీరు. ఆ క్వశ్చన్ వేసుకుంటేనే ఆ 2 కనిపించినాయి మేము. పూర్ణాత్మ 2 పూర్ణాత్మ జ్యోతులు. నుంచి మీరు విడివడిన అంశాత్మలాగా చూపించారేమో. నాకైతే అది అనిపిస్తుంది. మన క్రాంతి సార్ ఉన్నారు, సార్ కూడా సీనియరు, చెప్తారు సార్. క్రాంతి కుమార్ సార్. మేడం నేనైతే ఈ క్వశ్చన్కి ఆన్సర్ చేయలేను మేడం. మీరు అన్నట్టే ఇదైతే నెగిటివ్ కాదని మాత్రమే చెప్పగలుగుతాను. మరొకటి, మేడం గారికి ఆల్రెడీ గత జన్మలో ధ్యానం మీద ఉండుండొచ్చు అక్కడ మేడం గారికి. ఆ ఆనవాళ్ళ వల్ల ఇప్పుడు శక్తి ఎక్కువైపోతుందేమో అని నేను మీ దాంతో ఏకీభవిస్తాను అంతే మేడం. సో దీనికి కరెక్ట్ గా మేడం గారికి ఇలాంటి సమాధానంతో తను సాటిస్ఫై కాలేదంటే ఇంకా తనకి సీనియర్ మాస్టర్లు ఎవరైనా వచ్చి చెప్తే గానీ తనకి ఇంకా అది అలాగే ఉండిపోతుంది తన మైండ్ లో.
సో మేబీ మనం ఒకసారి మేడం మీరు ఒక పని చేయండి మేడం, రంగనాథ్ మాస్టర్ గారి ఫోన్ నెంబర్ తీసుకొని సార్ గారితో ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేయండి మేడం. మాటలు మీకు చెప్తారా ఫోన్లో? ఆ నెంబర్ చెప్తాను, మీరు నోట్ చేసుకోండి మేడం. సార్ అయితే మనకి ఈ మహావతార్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు. సార్ చాలా చక్కగా మీ సందేహాన్ని తీర్చగలుగుతారని చెప్పి నేను నమ్ముతున్నాను. ఒకసారి మీరు సార్తో మాట్లాడే ప్రయత్నం అయితే చేయండి. చెప్పండి నోట్ సార్, చేసుకోండి మేడం మీరు. చెప్పండి మేడం. 9036 9036 21 21 65 6555 6555 6555 903621 6555. పేరేమన్నారు మ్యామ్? రంగనాథ్ సార్. నేను మహోతార్ ఫౌండేషన్ లోనే ఇట్లా నేను ధ్యానం చేసుకుంటాను సార్, ఇలా ఉంటుంది నాకు అని చెప్పండి మేడం. ఓకే ఓకే. ఇలాంటి అనుభవాలు వస్తున్నాయి ఎన్నింటికి చెప్పండి, అని ఎన్నింటికి చెప్పండి. చేయాలి మ్యామ్? ఎన్నింటికి చేయాలి? ఎన్నింటికి చెయ్యొచ్చు చేయాలి? మేడం, ఇప్పుడు ఎప్పుడైనా క్లాస్ అయిపోయినాక చెయ్యండి, ఏం పర్వాలేదు. సార్ ఫ్రీ ఉంటే మాట్లాడతారు. సరే సరే మ్యామ్, థ్యాంక్ యూ. ఓకే మేడం, థ్యాంక్ యూ. ఇంకొక డౌట్ కూడా ఉంది మ్యామ్, మీకు టైం ఉంది అడగడానికి? చెప్పండి మేడం, అడగండి. అంటే మా అన్న వాళ్ళ పాప కూడా మెడిటేషన్ లో, నేను చెప్పడం వల్ల మెడిటేషన్ లోకి వచ్చింది మ్యామ్ ఆమె. ఓకే మేడం. హలో, ఓకే మేడం, వినపడుతుంది, చెప్పండి మేడం. కొంచెం ఆమె మాట్లాడతారా మ్యామ్, క్లియర్ గా తెలుస్తుంది? ఆమె ఇప్పుడు ఉన్నారా మీ పక్కన? ఉన్నారు. ఇవ్వండి. గుడ్ ఆఫ్టర్నూన్ మ్యామ్. మేడం నమస్తే, చెప్పండి. మేడం నేను అంటే మధ్యలో స్టాప్ చేశాను కొంచెం, అంటే మ్యారేజ్ అయ్యింది. ఓకే. ఓకే, మధ్య ఇక్కడ ఉన్నప్పుడు మమ్మీ వాళ్ళ ఇంటికి వచ్చినప్పుడు కంటిన్యూ చేశాను, మళ్ళీ అక్కడికి వెళ్ళేసరికి స్టాప్ అయిన ఉండే మ్యామ్. అయితే ఇప్పుడు నేను కన్సీవ్ అయ్యాను, మళ్ళీ ఇప్పుడు పేరెంట్స్ వాళ్ళ ఇంటికి వచ్చాను నేను. ఓకే. అయితే నాకు 5 months అనేసి స్కానింగ్ లో చెక్ చేసుకుంటే 3 months అప్పుడు స్కానింగ్ చేసుకుంటే బేబీతో పాటు ఒక సిస్ట్ కూడా ఫామ్ అయింది మ్యామ్ నాకు అది. ఓకే. ఓకే, అది గ్రోత్ అవుతూ ఉంటదంట, గ్రోత్ అవ్వచ్చు అవ్వకపోవచ్చు అనేసి అన్నారు. సిస్టా బేబీయా? సిస్ట్ మ్యామ్. ఓకే. మన గర్భసంచికి కింద ఉంది అనేసి చెప్పారు మ్యామ్ నాకు. ఓకే మ్యామ్. అది ఇప్పుడు దానివల్ల అంటే నాకు అది పోవాలనేసి నాకుంది మ్యామ్. అది మెడిటేషన్ అయితే కంటిన్యూలో ఉన్నాను. ఓకే. ఇంకేమైనా మీరు సజెషన్స్ ఇవ్వగలుగుతారా మ్యామ్? సజెషన్స్ అంటే అక్కడ ఒకటి డాక్టర్ చెప్పేది కూడా వినడం అవసరం మేడం. ఇంకోటి ఏంటంటే మీరు సెకండ్ థాట్ ఏంటంటే ఇంకా ధ్యానం చేసుకోవాలి. ధ్యానం అయితే కంపల్సరీ చేసుకోండి, అడగండి క్వశ్చన్ కూడా, అసలు ఎందుకు ఇలా అయింది అంటే మరి మీకేమైనా కర్మ ఏమైనా చూపిస్తారా ఏంటి, అసలు ఏం జరిగింది అనేది తెలుస్తూ ఉంది. అంటే మెడిటేషన్ లో అడగాల మ్యామ్ మాస్టర్స్ ని? ఫస్ట్ ఒక 10 నిమిషాలు ధ్యానం చేయండి మేడం. ధ్యానం చేసినాక 10 నిమిషాల తర్వాత క్వశ్చన్ వేసుకోండి, అసలు ఎందుకు ఇలా అంటే ఇష్టపూర్తిగానే కదా మీ వారు మీరు అంగీకరించే కదా బేబీని కావాలనుకున్నారు. అవును మ్యామ్. అంటే నాకు ఇంతకు ముందుకు ఒకసారి వచ్చింది మ్యామ్, సేమ్ అదే. అప్పుడు బిఫోర్ మ్యారేజ్ 4 years ఏమవుతుంది. సిస్ట్ వచ్చిందా? అంటే ఫైబ్రాయిడ్ సిస్ట్ 2 ఉన్నాయి మ్యామ్ అప్పుడు. ఓకే. సేమ్ ఇప్పుడు మళ్ళీ అలానే వచ్చింది. అంటే అప్పుడు ఓకే. సర్జరీ చేసి తీసారు మ్యామ్. ఓకే. మళ్ళీ ఫామ్ అవుతాయని అప్పుడు చెప్పారేమో మేడం, చెప్పారా మీకు? చెప్పుంటారు కదా. ఏం చెప్పలేరు మ్యామ్, ఏం అవ్వదు అనేసి అన్నారు అంతే. అని ఇప్పుడు ఏమేమో డాక్టర్స్ అడుగుతానేమో అది వస్తది అనేసి అన్నారు వాళ్ళు. మళ్ళీ ఫైబ్రాయిడ్స్ ఒకసారి వస్తే మళ్ళీ వస్తాయి అనగా నేను విన్నా. ఎందుకంటే మా రిలేటివ్లే ఒక అమ్మాయికి అలాగే సర్జరీ చేయించినప్పుడు అక్కడ నేనే ఉన్నాను, మాట్లాడినప్పుడు మేడం చెప్పారనమాట, ఒక్కసారి తీసినా మళ్ళీ కూడా రావచ్చు అని. అలాగా అదే వాళ్ళు డౌట్ఫుల్ గానే చెప్పారు మ్యామ్, నాకు కన్ఫర్మ్ అయితే చెప్పలేదు. అయితే ఇప్పుడు ఈ బేబీ గురించి ఏమంటున్నారో ఇప్పుడు డెసిషన్ ఆలోచించండి. అసలు ఏమన్నారు, ఉంచుకోవచ్చు అని చెప్పారా ఏంటి? బేబీకి ఎలాంటి ప్రాబ్లమ్స్ ఏం లేవు, బేబీ హెల్తీగానే ఉంది. ఒకటి ఏంటి అంటే మీకు పెయిన్ వస్తుంది, పెరుగుతుంది. మేడం చెప్పండి.
పాప కరెక్ట్ గా బేబీ కరెక్ట్ ఉంది మ్యామ్, బేబీ అయితే కరెక్ట్ ఉందని చెప్పేసి చెప్పారు. మేడం అయితే నేను చాట్ బాక్స్ లో నా నెంబర్ పెట్టాను 8886 అని కనిపిస్తుంది చూడండి, ఆ నంబర్కి ఒకసారి ఫోన్ చేయండి మీరు. అది నోట్ చేసుకోండి, ఈ లోపు మీరు నోట్ చేసుకొని ఫోన్ చేయండి దానికి. ఆహా. ఇప్పుడే పెట్టారా మ్యామ్ మీరు? ఓకే ఓకే. 8886 8886 అవును అవును అవును, దానికి ఒకసారి ఫోన్ చేయండి. ఒక్క నిమిషం మ్యామ్. 8863 మాస్టర్స్ ఇంకా ఎవరైనా మాట్లాడాలనుకుంటే, అనుభవాలు ఏమైనా పంచుకోవాలనుకుంటే కనుక అన్మ్యూట్ చేసుకుని మాట్లాడొచ్చు. 38 0. లేదు అంటే మనం మ్యామ్ మీ పేరు మ్యామ్? ఈ నంబర్ సుమ. సుమా ఈ నంబర్ ఇచ్చింది మేడం. మ్యామ్ మీదే కదా నంబర్ ఇది? అవును 8886379380. ఓకే ఓకే మ్యామ్. తర్వాత మాట్లాడతారా? మాస్టర్స్ ఇంకా ఎవరైనా మాట్లాడాలనుకుంటే కనుక అన్మ్యూట్ చేసుకొని మాట్లాడొచ్చు, లేదు అంటే కనుక మనము సెషన్ క్లోజ్ చేసుకుందాము. విష్ణుకాంతం మేడం. మేడం అది మేడం మీ నెంబర్ మళ్ళీ నాకు ఒకసారి చెప్పరండి, నేను రాసుకోలేదు మేడం. మళ్ళీ రాసుకుంటారా? ఓకే మేడం చెప్తాను. 8886. ఒకసారి పెన్ తీసుకుంటానండి. ఓకే ఓకే. 888 అండి. 888 మేడం. 888 6 6 3 3 7 7 9 9 380 380. 0. 1 అవును 2 మేడం. 3 4 5. అలాగే మేడం, థ్యాంక్ యూ మేడం. ఓకే మేడం, థ్యాంక్ యూ మేడం. యోగా రోజు ఉంటుంది కదా మేడం ఇంకా? ఉంటుంది మేడం. మీకు యోగా కావాలంటే నేను పంపిస్తాను, నాకు ఫోన్ చేయండి మీరు. మీ నెంబర్ నా దగ్గర లేదు కదా, ఒకసారి ఫోన్ చేస్తే నేను పంపిస్తాను. ఎవరికి యోగా అలాగే మేడం, కావాలన్నా నంబర్ తీసుకోండి, ఫోన్ చేయండి. యోగా కావాలి మేడం. కావాలంటే ఎవరైనా ఇప్పుడు చాట్లో నంబర్ ఉంది కదా, అది తీసుకోండి, ఫోన్ చేయండి, నేను పంపిస్తాను మీకు యోగా క్లాస్ టైం. అలాగే మేడం, తప్పకుండా మేడం. ఈవినింగ్ ఉంటుంది, ధన్యవాదాలు మార్నింగ్ మేడం. ఉంటుంది, మీకు ఏ ఇన్ని టైం రోజులు ఉంటే ఆ టైం. 21 రోజు ఎంత బేగా అయిపోయింది అనిపిస్తుంది మేడం. 21 రోజు బేగా అయిపోయింది అనిపిస్తుంది మేడం అసలు. వారం రోజులు అలా టైం ని మాకు ఫ్రీగా వదిలేస్తే మళ్ళీ 21 రోజు మళ్ళీ చేసుకుందాం. అలాగే మేడం, తప్పకుండా మేడం. ఓకే మేడం. ధన్యవాదాలు మేడం. ఎన్ని విషయాలు ఉన్నాయి మేడం. 11 ఏళ్ళ బట్టి జ్ఞానంలో ఉన్నా గానీ ఎన్నో విషయాలు ఇంకా తెలుసుకుని ఆ మరుగుడు పడిపోయి అన్ని మళ్ళీ ముందుకు వస్తున్నాయి ఉదయం మేడం. మాట్లాడుకున్నాంగా మేడం, అంటే ఇప్పుడు ఇన్ని సంవత్సరాల నుంచి ఉన్నాం అనుకుంటాం కానీ సజ్జన అవును. సాంగత్యం, స్వాధ్యాయము, మనము ధ్యానము ఇవి పోతే చెప్పుకోవడానికి మాత్రమే ఉంటాయి అవి, అంటే ఇవి లేకపోతే అలా. అవును మేడం, అవును మేడం, అంతే మేడం, తప్పకుండా మేడం. అవును. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ మేడం. ఓకే మేడం, థ్యాంక్ యూ. మాస్టర్స్ ఈరోజు 19వ బ్యాచ్ మనకు 11 గంటల క్లాస్ కూడా అయిపోయింది. ఈ రోజుకి ముగింపు. మళ్ళీ రాత్రి ఈ రోజు మాత్రం ప్రత్యేక కార్యక్రమం ఉంది, అందరు కూడా పాల్గొనవలసిందిగా కోరుతున్నాను. ప్రతి ఒక్కరు కూడా మీలో ఏమేం ప్రత్యేకతలు ఉన్నాయో అందరు కూడా పార్టిసిపేట్ చేయొచ్చు. పాటలు, పద్యాలు, పొడుపు కథలు అన్ని కూడా, ఇంకా ఏమైనా చిన్న చిన్న యాభై స్టోరీస్. పాట రాస్తున్నాను మేడం, సగమే రాశానండి. 50 పాట రాశాను, సగమే రాశాను. టైం ఉందిగా మేడం, సాయంత్రం వరకు రాసుకోండి. రాస్తాను. ఓకే మేడం. రాస్తాను. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ మేడం. ఓకే మేడం. అందరు కూడా పాల్గొనవలసిందిగా కోరుతున్నాను. మళ్ళీ రాత్రి 9 గంటల క్లాస్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. ధన్యవాదాలు. థ్యాంక్ యూ.